కూర్చున్నది. ఈ ప్రత్యేక కొరకు ఏర్పాటు చేయబడిన లేఖనములలో చదువుకున్నా. మొట్టమొదటిగా పాత నిబంధన పాఠ్యభాగముగా ఏబేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుండి 19వ వచనం వరకు త్వరగా యోవేలు 2వ అధ్యాయం 12 నుంచి 19 వచనాలు చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యము గల వాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపని ఎవడు చెప్పగలడు? సియోనులో బాగా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చే బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యెహోవాకు పరిచయం చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచుచు, యెహోవా నీ జనుల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానములకు అప్పగింపకము. లేని యెడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందురు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించెదను. ఇంతటితో పాఠ్యభాగం. నూతన నిబంధన పాఠ్యభాగంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం నుండి 21వ వచనం వరకు. మీరు ఉపవాసం చేసినప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడదు. తాము ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖమును వికారం చేసుకుంటారు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ఉపవాసం చేస్తున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చింది. భూమి మీద నీ కొరకును ధనము కూర్చుకునవద్దు. ఇక్కడ చెమటయు తుప్పును తినివేయు. దొంగలు కన్నము వేసి దొంగిలించారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకున్నది. అచ్చట చెమటనైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసిన దొంగిలింపరు. మీ ధనం ఎక్కడ నుండినో అక్కడనే నీ హృదయమును నుండును. జనం ఉంటే అమ్మా మొదలా మంచి దాంట్లో ఉంటే 3 నెంబర్ పాట తీయనమ్మా. నెంబర్ 3 నెంబర్ పాట అందరికి వచ్చిన పాటే. ఈ సినిమాల కాల ప్రారంభంలో పాడుకునే పాట
రాజులకు రాజైనాయి మనవికుని పూజాసేయుటకు రాజులకు రాజైనాయి మనవికుని పూజాసేయుటకు ఈ జయశాలి కల్లా మనకింకా రాజమారులేరాని ఈ జయశాలి కల్లా మనకింకా రాజమారులేరాని రాజులకు రాజైనాయి మనవికుని పూజాసేయుటకు కరుణాగల సోదరుడై గెలిచేనయ్యా కరుణాగల సోదరుడై గెలిచేనయ్యా వినమోగా నమ్మోకొనినా మనకు సగుపరలోక రాజ్యమును వినమోగా నమ్మోకొనినా పరలోక రాజ్యమును రాజులకు రాజైనాయి మనవికుని పూజాసేయుటకు రండి నగలకు కొనియాడుంటే ఆకాశ పక్షులకు గూళ్ళుండేనో నగలకు కొనియాడుంటే ఆకాశ పక్షులకు గూళ్ళుండేనో ఒక్కింత స్థలమైనను మనవికునికి జ్ఞానలేకుండేనో ఒక్కింత స్థలమైనను మనవికునికి జ్ఞానలేకుండేనో రాజులకు రాజైనాయి మనవికుని పూజాసేయుటకు రండి శక్తి గల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను శక్తి గల రక్షకుడై మన కొరకు ముక్తి సిద్ధము చేసెను భక్తితో ప్రార్థించిన మనకు సగు భక్తితో నా ముక్తిని భక్తితో ప్రార్థించిన మనకు సగు భక్తితో నా ముక్తిని రాజులకు రాజైనాయి మనవికుని పూజాసేయుటకు రండి 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 పరమా గురుని యొద్దకు మీరాను త్వరపడి రండి రండి పరమా గురుని యొద్దకు మీరాను దరికి చేరిన వారిని ఈ ప్రభువు దొరుకునే నడుదురాము దరికి చేరిన వారిని ఈ ప్రభువు దొరుకునే నడుదురాము రాజులకు రాజైనాయి మనవికుని పూజాసేయుటకు రండి పరిశుద్ధుడైన దేవా ప్రేమ కలిగిన మా తండ్రి ఎందరికీ లేని వాక్యము మాకు అనుగ్రహించడం ప్రభావ ఈ 2025 సంవత్సరపు శ్రమల కాల ధ్యానంలో చూడలేని వినలేని వారు ఎంతో మంది కాలంలో గతించిపోయి ఉన్నారు. ఎందుకునో అల్పులమైన మమ్మలను
మరొక మారు ఈ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, గణపరచుటకు మాకు అవకాశం ఇచ్చాడు ప్రభా. ఈ శ్రమల కాల అనుభవములో నుండి ఎన్నో గొప్ప పాఠములను మేము నేర్చుకొని మా ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరుచుకున్నటకు, చిగురించుకున్నటకు, తిరిగి రూపొందించుకున్నటకు ప్రభా మీరు సహాయం చేయమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. కొద్దిసేపు 9 గంటలకు నా ప్రార్థన అయిపోయింది. చిన్నపిల్లలు ఉన్నవారు కొద్దిగా జాగ్రత్తగా కంట్రోల్ చేయండి, లేకపోతే బయట వర్గాలు కొంత సమయంలో ఆడించండి. చేరుకొచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ రాత్రి వేళ శుభాలను తెలియపరుస్తూ ఉన్నారు. భస్మ బుధవారం అన్నది వేస్తానికి ఉన్నాయి. భస్మ బుధవారం మంచి శుక్రవారం అంటే భస్మ బుధవారం అనగా బూడిద బుధవారం. మానవ జీవితాన్ని దేవుడు బూడిదిగా ఎందుకు పోల్చాడంటే, ఆది కాండములో మీకు ఒక చిన్న వచనాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. ఆది కాండము 3వ అధ్యాయము 19వ వచనంలో ఉంటుంది కదా, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని ఎవరితో చెప్పాడు? ఆదాముతో చెప్పాడు. 18వ అధ్యాయంలో కూడా మరొక మాట ఉంటుంది. 27వ వచనము, 18వ అధ్యాయము 27వ వచనము, అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాడు. మానవ జీవితము మట్టిలో నుండి వచ్చినావు కనుక మట్టిలోనికి తిరిగి వెళ్ళిపోవలసిన వారు. అబ్రహాము దేవుడు బహుగా ఆశీర్వదించాడు, ఐశ్వర్యమునిచ్చాడు, గొప్ప ఆధిక్యమునిచ్చాడు. అయినప్పటికీ అబ్రహాము స్థితి ఏమిటో, అబ్రహాము పరిస్థితి ఏమిటో, ఇవన్నీ నేను ఎక్కడి నుండి పొందుకున్నానో గ్రహించుకున్నాడు కనుక తన కుటుంబం కొరకు, కుటుంబంలో ఉన్న బిడ్డల కొరకు, అయ్యా నేను బూడిదను దుమ్మిని ధూళినైన నా ప్రార్థన నీవు ఆలకించు ప్రభా, నా మాటను చెవియు ప్రభా అని బూడిదతో దుమ్ముతో మట్టితో పోల్చుకొని ప్రార్థిస్తూ ఉన్నాడు. అబ్రహాము అంటే ఎవరమ్మా? అబ్రహాము అబ్రహాం ఉండాలి అంటే అంటారా? అంటారు, అంట కూడా అంటారు. ఎందుకంటారు? అబ్రహాము అంతటి గొప్పవాడే, ఈ విశ్వం మొత్తానికి విశ్వాసానికి తండ్రిగా ఉపయోగపడే అంతటి వాడే. తన స్థితిని బయట పిల్లబాయ్ సైలెంట్ గా ఉన్నట్టు వరండాలో ఆడుకోవద్దు, ఆ బట్టలు జాగ్రత్త మా దెబ్బలు తగులుద్ది. అంతటి వ్యక్తే నా స్థితిని దృష్టిలో ధూళి దుమ్మి బూడిద అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏబు కూడా తన జీవితంలో 40 దినములు, మోషే 40 దినములు ఉపవాసం ప్రార్థన చేశాడు. ఏబు కూడా బూడిద రాసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు.
కారణము బూడిదకు ప్రార్థనకు అంత సంబంధం కలిగి ఉన్నది బైబిల్ గ్రంథంలో. బూడిద వాస్తవానికి మటలాది వారపు దినమున తీసుకొచ్చిన బట్టలను ఊరేగించిన తర్వాత ఆ బట్టలన్నిటిని తీసుకొచ్చి ఎండబెట్టిన తర్వాత ఆ ఎండిపోయిన తర్వాత వాటిని కాల్చి ఆ బూడిద చేసి గత సంవత్సరము బూడిదను ఈ భస్మ బుధవారము పెద్ద పెద్ద చర్చిస్లో నేటికి కూడా భద్రపరిచి వచ్చి 40 దినముల ఆ బూడిదను రాసుకుని ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. అయితే మనకు అలాంటి ఆచారాలు లేవు కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న కొన్ని బూడిదలను అందుకని మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటా. ఉపవాస ప్రార్థన మానవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఉపవాస ప్రార్థనలు చేశారు, కావలసిన వాటిని పొందుకున్నారు. ఉపవాస ప్రార్థనలో మనలో ఉన్నటువంటి శక్తిని అంతటిని దేవుని వైపు పెడతాం. మనం అడగాల్సినవన్నీ మనస్పూర్వకంగా అడుగుతాం. మనకి ఏది అవసరమైనదో దానిని దేవుని నుండి పొందుకోవాలి. నా స్థితి దీనస్థితిగా ఉన్నాను, అన్నములను పాలములను వాడుకొని నా దృష్టి అంతటి మీద పెట్టే అడుగుతున్నాను దేవా, నాకు అనుగ్రహించు. నా జీవితంలో ఉన్న అన్ని పోయినవయ్యా, అయినా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనయ్యా అని బూడిద రాసుకుని ప్రార్థించడం ప్రారంభించాడు. నేను ఆ ప్రార్థన ప్రతిఫలమే, విశ్వాసంలో బయటికి వెళ్ళని ప్రతిఫలమే, ఆధ్యాత్మిక స్థితిలో సన్నగిలని ప్రతిఫలమే తిరిగి మరలా తనకు కలిగిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదములను పొందుకున్నాడు. మనం కూడా ప్రార్థనలు చేస్తాం, ఉపవాస ప్రార్థనలు. ఆ చేసే ప్రార్థన ఏ విధంగా ఉందంటే, పొద్దున ఇంట్లో విషయం చూద్దాం. పొద్దున ఇలా పొద్దున లేచి జనాలు పోయి ధ్యానం తేవాలమ్మా, అది ఉపవాస ప్రార్థనలు కదా, కట్టాలి అని పొద్దున్నే టిఫిన్ చేసి నేను బయలుదేరుతూ ఉంటాను. బాధ్యత గారు బోధంటామని చెప్పు, నీకు ఒక్కడికే వండుతున్నా, నేను దేవనయ్యా ఎక్కమ్మా ఇంకేది ఈ 40 రోజులు ప్రార్థన అయిపోనాకే పెట్టగా పోగులు కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తిన్నయ్యా నిజమే ఆ మాట. ఇలా నా ఒక్కడికే వండింది, మధ్యాహ్నం నాకు ఓడేది తిన్నా, వెళ్ళాక ఏదో తిరిగి ఈ మధ్యలో నన్ను తినకుంటే ఉపవాసం ఉండటము చాలా ప్రాముఖ్యం. అయితే ఈ ఉపవాసము ఎలా ఉండాలి, ఉపవాస ప్రార్థనలో ఎలా గడపాలని ఈ దిన లేఖన భాగంలో మనకు తెలియపరుస్తుంది. అందుకనే సువార్త పాఠ్య భాగంలో చదవబడిన సువార్త పాఠ్య భాగంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం చదవనమ్మా. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖ ముఖములై ఉన్నప్పుడు తాము ఉపవాసము చేయించున్నట్లు మనుష్యులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు, వారు తమ ఫలములు పొందుతున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచూ ఉన్నారు. ఉపవాసం ఉంటున్నానని వేషధారణ వలె మీ ముఖమును వికారము చేసుకునవద్దు. యేసు ప్రభువారు కూడా ఉపవాసం నుండి ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన అంశాల్లో యేసు ప్రభువారు చేసిన ప్రార్థన, గెత్సెమనే తోటలో ప్రార్థించిన ప్రార్థన అనుభవం మనకు ఒక దినమున ఉన్నది. యేసు ప్రభువారు నిద్ర ఆహారములను వాడుకొని ఆయన ప్రార్థించాడు. ఆయన ముఖము పీక్కొనలేదు, ఆయన ముఖము చిక్కిపోలేదు. నేను ఉపవాసం ఉంటే, ఒక్క దినం ఉపవాసం ఉంటే తెల్లకపోతేనే గొప్ప ఉండేది, ఇట్లా అయిపోదు. ఎందుకు? ముఖము పీకిపోయింది,
కళ్ళు లోపల పోతే పని పాటలకు పెడితే రేపు పొద్దున్నే మనం మెరగాలికి వెళ్ళిన తర్వాత కురికేస్తాం. కారణము ఉపవాసం ఉంటానమ్మా, ఈ 40 రోజులు ఉంటానమ్మా, నా కాయలు కూడా కాదు, నువ్వే ఒక చెయ్యి అంతా ఉండు పని పక్కాయ సొప్పపోతిన అంటాం. నువ్వు ఉపవాసం ఉంటున్నావని నలుగురికి తెలియాలి. నువ్వు ఉపవాసం ప్రార్థన చేస్తున్నావని 10 మంది చూడాలి. నీవు చిక్కిపోయావని బకగిలిపోయావని నీ ఇంటిలో వాడు విశ్వాస సంబంధమైన సమూహము దేవాలయంలో కూడా చూసి నిన్ను ఆదరించాలని. నిజమైన మణికి వారు చిక్కిపోయింది బాబు, 40 రోజులు ఉపవాసం ఉంది అని అనుకోండి. అందుకనే దేవుడు అంటున్నాడు, వేషధారుల వలె ఉపవాసం ఉండి ప్రార్థన చేయదు. వేషధారణ ప్రార్థన మన జీవితంలో అవసరం లేదు. పేరు ప్రతిష్టల కోసము ప్రార్థన అవసరం లేదు. నలుగురిలో మెప్పు కొరకు నీ ప్రార్థన అవసరం లేదు. నీవు రికార్డులు సాధించడానికి ప్రార్థన అవసరం లేదు. నీ ప్రార్థన విశ్వాస సంబంధమైన ప్రార్థనగా ఉండాలి. దేవునికి ఇష్టమైన ప్రార్థనగా ఉండాలి. దేవునికి ప్రీతికరమైన ప్రార్థనగా ఉండాలి. రాజు అయిన హిజ్కియా ప్రార్థిస్తూ అంటున్నాడు, అయ్యా నేను నీకు ఇష్టడును కదా, నీ ఆజ్ఞానుసారముగా ఈ రాజ్యాన్ని పరిపాలించాను కదా, ఎక్కడ కూడా నీ మాటను బయటకు జమదాటలేదు కదయ్యా, నాకెందుకు ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చావు, అనారోగ్యం తెచ్చావు ప్రభువా అని వెంటనే ప్రార్థించి ప్రీతికరమైన ప్రార్థనను చేశాడు. యథార్థమైన ప్రార్థన చేశాడు. యథార్థమైన ప్రార్థనకు జవాబు వెంటనే వచ్చింది. కారణము ఆ ప్రార్థనలో యథార్థత ఉన్నది, ప్రార్థనలో స్వచ్ఛత ఉన్నది. తను ప్రార్థించే విధానంలో దేవునికి అనుకూలమైన ప్రార్థన చేశాడు. దేవుని దగ్గర నుండి ఏది పొందుకోవాలో, దేవుని దగ్గర నుండి నాకు ఏది అవసరమైనదో దాన్ని అతను పొందుకోవాలని అడిగాడయ్యా. అనారోగ్యంతో ఉన్నాను, నా సమయం అయిపోయిందని నీవు చెబుతున్నావు కదయ్యా, నా ఇంటిని చక్కబెట్టుకోమని. నాకు కొన్ని దినముల బ్రతకాలని ఉంది, ఇంకా ఏమైనా లోపములు ఉన్నవేమో, నేను సరి చేసుకోవాలని ప్రార్థించే వెంటనే మీ యథార్థత నాకు నచ్చింది. మరో 15 సంవత్సరములు ఆయుష్లో నువ్వు పొందుతున్నావు అన్నాడు. అబ్రహాము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎన్నో దహన బలులను కడుతూ ఉన్నాడు. ఎన్నో చోట్ల మందిరంలో దేవాలయంలో ప్రతిష్ఠిస్తూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఆచార అలవాట్లుగా అబ్రహాము ప్రార్థించలేదు, వేషధారణగా ప్రార్థించలేదు. 100 సంవత్సరాల తర్వాత ప్రతిఫలము పొందుకున్నాడు. ఏమో ప్రార్థించాడు. ప్రతిరోజు ఉదయకాలమున వేకువన లేచి రాత్రి గడిచిపోయిన దినమంతా కూడా నా కుమారుడు లేదా నా కుమార్తెని ఏమైనా పొరపాట్లు చేసేదేమోనయ్యా, తప్పులు చేసేదేమోనయ్యా, వారి కొరకు ప్రతిదినము దహన బలి అర్పిస్తూ ప్రార్థించినట్లుగా, ఆరాధన చేసినట్లుగా ఏడు జీవితంలో మనం కనబడుతూ ఉన్నది. యథార్థవంతుడు నీతివంతుడు ఎవరు? అందుకనే ఏమి ఎక్కడ కూడా తొట్టిపోలేదు. ప్రార్థన వేషధార ప్రార్థన లాగా లేనే లేదు. మళ్ళా కూడా కొంతమంది ఉంటారు, మైకి గాలే స్తోత్రం స్తోత్రం. ప్రార్థన ఎలా ఉంటుంది? మైకు తీసుకున్న వెంటనే మారిపోయింది. మాట్లాడే విధానం ఒకటి, చేసే విధానం ఒకటి. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన వేరే విధముగా ఉంటుంది. వేషధారణ సంబంధమైన గడప దాటి బయటికి వెళ్ళిన తర్వాత మన ప్రవర్తన వల్ల పంది ఎక్కడికి వెళ్ళింది అమ్మా? కుర్కీలోకి వెళ్ళిందా? కుర్కీలో వరదలోకి బయటికి వెళ్ళిన తర్వాత ఎంత శుభ్రమ చేసి, ఎంత వాక్యాన్ని అందించి, ఎంత మంచి మాటలు చెప్పినా తిరిగి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా మన జీవితం ఎలా
అందుకని మన ప్రార్థనకు ఆలస్యము అవుతుంది. అబ్రహాము దేవుడు ఎందుకన్నాడు, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీకు తోడుగా నేను ఉంటాను, నీకు ఏమి కాదు, నువ్వు ఎక్కడ అడుగు పెట్టిన ప్రదేశం అక్కడ నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎందుకు? దేవుడు చెప్పాడు, తలదించుకొని నడిచి వెళ్ళాడు. ఈ రోజుల్లో సేవకుడు ఒక మాట చెబితే, లేదా బైబిల్ గ్రంథంలో చదివించి ఒక మాట చెబితే దానికి వ్యతిరేకంగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. నువ్వు ప్రార్థనకు రాకపోయినా పర్వాలేదు, దేవుని సన్నిధిలో కూర్చోలేకపోయినా పర్వాలేదు, కానీ నీ ప్రవర్తన మాత్రము జాగ్రత్త చేసుకో. దేవుని సన్నిధికి వస్తున్నామంటే నీ ప్రవర్తన మొట్టమొదటిగా సరి చేసుకోమని. ఈ సన్నిధిలో దేవుని ఆత్మ ఉంటుంది, ఆయన పరిశుద్ధ ఆత్మ సంచరిస్తూ ఉంటుంది. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మన ప్రవర్తనలో జాగ్రత్తగా ఉంచుకోవాలి. వేషధారణ వల్లే మనము ఉండకూడదు. ఇతరుల ఎలా ఆప్యాయత అనురాగములు కలిగి మనము జీవించాలి. ప్రేమను చూపే వారుగా ఉండాలి. ఇవన్నీ దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో ఉంటూ ఉంటారు. వివాదములు ఆడకూడదు, కల్మషమైన బుద్ధి ఉండకూడదు, అబద్ధములాడే తత్వమానంలో ఉండకూడదు. ఒక్కొక్కరు నోరు తెరిస్తే ఏం మాట్లాడితే తలకాయ ఉందంటే మంచి మాట్లాడినా వాడు అలాంటి కఠినమైన మాటలు మనం నోటు పెడతా రాకూడదు. మన నోరు ఎప్పుడు కూడా నీ మాట ఎలా ఉండాలి అమ్మా? ఉప్పులాగా ఉంది. మంచి పళ్ళు ఎక్కువ ఇద్దరు ఉప్పుకోరు కూరలో. ఇవి ఏమానం మాట రుచికరంగా ఉండాలి. ఎదుటి వారికి వినటానికి ఎక్కువగా ఉండాలి, తినటానికి రుచికరంగా ఉండాలి. అదే కంఠధ్వని పెరిగిపోతే అది ఆటంకముగా ఉంటుంది. దేవుని సన్నిధిలో మనము వేషధారుల వలె మన ప్రార్థన జీవితము. రెండవ లేఖనము కూడా మనం గమనిస్తే సమయం కూడా అవుతూ ఉన్నది. యోవేలు గ్రంథము చదువమ్మా, 2వ అధ్యాయము. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మనస్పూర్వకముగా తిరిగి న్యాయముకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపమును పడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి చాలు. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొనుడి. హృదయాన్ని చింపుకోవడం అంటే కఠినమైన బండ కలిగిన హృదయం. కొందరు హృదయం రాయి లాంటి హృదయం ఉంటుంది. అంటూ ఉంటారు, వాడు ఎన్ని చెప్పినా ఎవరయ్యా గుండె బండయ్యా. మా టైంలో అనేవాళ్ళు వాడు మొద్దురు అనేవాడు. అంటే మొద్దైతే సొంతంగానే అలాంటి బండ కలిగిన హృదయం అంటారు. అందుకనే హృదయాన్ని చింపుకోమనడం అంటే నీ హృదయాన్ని పగలగొట్టమన్నమాట. నీ హృదయంలో కఠినం ఉన్నదేమో, మలినం ఉన్నదేమో, వేషధారణ ఉన్నదేమో, అలాంటి హృదయమును పగలగొట్టు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ హృదయాన్ని పగలగొట్టు. కఠినత్వంలో ఉన్నావేమో, ప్రయాసపడి భారం మోసుకొస్తున్న సమస్తమైన వారు ఎప్పుడు నా యొద్దకు రండి. ఎప్పుడు నీ హృదయాన్ని
కఠినత్వమును విడిచిపెట్టి ఇప్పుడు నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతిని కలుగజేస్తా. కఠినమైన మనస్సు, కఠినమైన హృదయం ఉంటే ఎప్పటికీ కూడా మనము దేవుడి యొద్దకు రాలేము, దేవుడి దగ్గరకు చేరుకోలేము. దేవుణ్ణి స్తుతించాలన్న ఆలోచన కూడా మనకు రాదు, దేవుణ్ణి ఆరాధించాలన్న ఆలోచన కూడా కఠినమైన హృదయం ఉంటే మనకు రాదు. ఎందుకు ఈ హృదయాన్ని మనము పగలగొట్టుకోవాలి? ఈ హృదయము మానవునికి దేవుడు ఇచ్చాడు ఒక యంత్రముగా పని చేయడానికి. గుండె ఆగిపోతే మనిషి ప్రాణము అమ్మా పోయినది. అప్పుడప్పుడు రేతులు బాగా సమకాల భోజనాలు తిని గ్యాస్ పడి వేసుకున్నాక మంచి 12 గంటలు చాలాసార్లు 12 గంటల టైంలో అటు ఇటు తిరిగితే కానీ చేద్దాం. మా ఇంటి అలా చేతికి వచ్చింది గ్యాస్ పాలు తింటాడు అన్నాడు. మంచి ఒక ఆయన ఉంటాడు, దేనికి చేస్తాం ఆయన తనకెక్కిందని అన్నాడు ఒకసారి. ఎందుకు హృదయము పగలగొట్టుకోవాలంటున్నాడంటే ఇర్మియా గ్రంథంలో మనకు ఒక మాట ఉంటుంది కదా, 17వ అధ్యాయము 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి కలగదు. హృదయం అన్నింటికంటే ఘోరమైనది. మానవ శరీరంలో ఉన్న అవయవాలన్నిటికంటే ఘోరమైనది ఏంటి? నీ హృదయమే నీకుండే. అది అన్ని వ్యాధులకు సమ్మేళనమై ఉన్నది. మంచి చేయాలన్నదే, చెడు చేయాలన్నదే, అబద్ధము చెప్పాలన్నదే, మోసము చేయాలన్నది, అదే ఎదుటి వారిని హింసించాలన్నది. అందుకనే దానిలో అన్ని వ్యాధులు సమ్మేళనమై ఉన్నవి. దాన్ని జయించడము నీ వల్ల కాదు. అందుకనే నీ హృదయం పట్ల నీవు జాగ్రత్తగా ఉండాలి. నీ హృదయం కఠినమైనదేమో దాన్ని పగలగొట్టు, ఆ హృదయాన్ని చింపు. యేసు ప్రభువు అందుకని అంటున్నాడు, ప్రకటన గ్రంథంలో చివరి భాగంలో అంటూ ఉంటాడు నూతన నిబంధనలో, ఇదిగో నేను తలుపునంత నిలుచుండి తట్టుచు ఉన్నాను, ఎవడైతే నా స్వరము విని తన హృదయంలోనికి నన్ను ఆహ్వానించుకుంటూ ఉంటాడో అతని యొద్దకు నేను వచ్చేదను, అతను నేను కలిసి అదే కుటుంబంలో భోజనం చేసేదము, అదే తదుపరి ఆయన రాజ్యంలో నా రాజ్యంలో నా ప్రభువు ఇద్దరము కలిసి జీవించదము. ఆ హృదయాన్ని తెరవబట్టాడు. మనం మాత్రం ఆ హృదయాన్ని అట్టకి హృదయము అన్నిటికంటే మోసం. ఎవరో ప్రాయపడి ఉన్నా పిల్లలు, ఎవరి దృష్టిలో ఉన్నది నా హృదయములకు తప్ప ఎవరు. ఇదే ఆలోచన ఉంటుంది. యవన దశ ఎప్పుడైతే మనము దాటి బయటపడతామో నీ జీవితము సక్సెస్ అయిపోయింది. ఆ యవన దశలో కనుక మనం ఎప్పుడైతే మన హృదయంలో శాపానికి, లోక సంబంధమైనటువంటి వాటికి చోటించి, ఈ పాఠం మీద పాడకూడదు కానీ అనేక సందర్భాల్లో యవన బిడ్డలు చెడిపోయిన సందర్భాల్లో ఈ పాట జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ప్రేమలో మునిగిపోయి, ఒక్కొక్క యవన బిడ్డ ప్రేమలో మునిగిపోయి హృదయం అనే కోరికలో ఏం చేస్తుంది అమ్మా, అదే వేస్తారు. అంటే పాట అంటారు వచ్చు కానీ పాటే అవకాశం. కోయిల్లో హృదయం అనే కోయిల్లో విలిసానే ఒక దేవత అనే పాట, ఒక పాట. ఈ హృదయంలో ఆ దేవత ఉన్నది, నువ్వే ఉన్నావు, నువ్వే నా సరస్సు అని చెబుతాడు ఈ ప్రేమికుడు ఆ ప్రియురాలిని. ఈ నా వివాహ సమయం వచ్చేసరికి నువ్వెవరో నాకు తెలియదు, మోసం చేస్తాడు. ఎందుకంటే ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అనేక మంది ఎవరి బిడ్డలు చనిపోవడానికి, ఆత్మహత్యలు చేసుకోవడానికి, జీవితం నాశనం అయిపోవడానికి, పతనమైపోవడానికి కారణము ఈ హృదయం అన్నిటికంటే మోసకరమైనదని. అందుకనే ఇర్మియా భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నా హృదయంలో ఈ ప్రపంచంలో ఎవరికి చోటు లేదు, నీకే నా హృదయం అంతా ఇస్తున్నానని మోసపూరితమైన మాటలు చెబుతూ ఉంటారు, కఠినమైన మాటలు చెబుతూ ఉంటారు, హృదయము కరిగిపోయిన చెబుతూ ఉంటారు.
చివరికి మోసం చేసి జీవితాన్ని ఎలా సరిచేసుకోవడం తెలియని స్థితిలోనికి మానవ జీవితాన్ని నెట్టివేస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన ఆలోచనలు. హెబ్రీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాటను తిరిగి వచ్చి ఈ సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాం. 4వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములకు మాట కదా, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఫలము కలిగినదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలలను విభజించునంత మట్టుకు దూర్చు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది, పరిశోధించుచున్నది. వాక్యం ఎలాంటిది? రెండంచులు కలిగిన ఖడ్గం వంటిది. అది అటు దిగింది, ఇటు దిగింది. నువ్వు మంచోడు అయితే వాక్యము నీకు మంచిగానే అర్థమైంది. నువ్వు చెడుతనంలో ఉంటే వాక్యము చెడుతనంగానే నీకు అర్థమైంది. పాస్టర్ గారు నా గురించి ఈరోజు వాక్యం చెప్తున్నాను అలా అయితే కంపట్టలే. నా గురించి నీ గురించి చెప్పాలా? నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకోవాలి. వాక్యము ప్రతి మనిషి హృదయాన్ని తాకి తప్పిపోయిన కుమారుడు వాక్యం చెప్తే అనేక మంది హృదయానికి తాకి. ఇర్మియా కన్నీటి ప్రవక్త అని చెప్పగానే అనేక మందికి తాకి. అంతేగాని నీ గురించి అనగానే నీ గురించి రెండొచ్చులు కలిగిన నీ హృదయములో ఏమన్నదో ప్రతిదీ కూడా శోధిస్తూ ఉంటుంది. వాక్యము నిన్ను కలిగిడి చేస్తూ ఉంటుంది. నీవు ఇంకా చెడులో ఉన్నావు, తప్పనడుగులు వేస్తున్నావు, నీ ఆలోచన సరి చేసుకోమని శోధిస్తూ ఉంటుంది, పరీక్షిస్తూ ఉంటుంది, నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. నువ్వు మారేవారు వాక్యము నిన్ను పట్టుకుంటే ఇక నువ్వు పరలోకంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన వాక్యము నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగైనది. వెలుగేది? పరలోక రాజ్యమే. వెలుగంటే పరలోక రాజ్యమే. ఆయన వాక్యాన్ని కనుక నువ్వు పట్టుకుంటే పరలోక రాజ్యానికి నువ్వు చేరినట్టు. అందుకనే నీ హృదయాన్ని ఈ రాత్రి వేళ తగలవు. నీ హృదయాన్ని చింపివేయి. లోపల ఉన్న అపవిత్రాత్మను లేదా లోపల ఉన్న లోకసంబంధమైన ఆలోచనలను బయటికి నెట్టివేయి. హృదయం అనే తలుపు దగ్గర కొట్టి తడుచున్న యేసు ప్రభువు మాటలు నీ హృదయంలోకి చేర్చుకో. ఆ వాక్యమే నీ జీవితానికి ఒక మార్గంలాగా వెలుగై నిన్ను నడిపించి దేవుని రాజ్యంలో నిన్ను కూర్చుండబెట్టు. దేవునితో కలిసి జీవించటానికి, దేవునితో కలిసి మాట్లాడటానికి, దేవునితో కలిసి ఆ రాజ్యంలో నీవు నివసించడానికి వాక్యం నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. కీర్తనల గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయంలో పశ్చాత్తాపముల గురించి ఒక మాట ఉంటుంది. రాత్రి వేళ 17వ వచనంలో ఉండమా, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఈ రాత్రి వేళ వేషధారణ జీవితంలో ఒకవేళ నీవు నేను ఉంటే, ఇప్పటి వరకు తండ్రి కుటుంబంలో కొరకు నా గృహంలో ఉన్న తల్లిదండ్రులు నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే వేషధారణ ముసుగులో నేను ప్రార్థనకు వస్తున్నానయ్యా. నా యజమానుడు తిడుతూ ఉంటే నేను ప్రార్థనకు వస్తున్నానయ్యా. ఈ వేషధారణ నుండి దూరపరచు ప్రభువా. నిజమైన విశ్వాసపు జీవితంలో నాకు అనుగ్రహించు ప్రభువా అని గనక నీవు ప్రార్థించగలిగితే
నీ ప్రార్థనను ఆలకించి నీకు సమాధానము అనుగ్రహిస్తాడు. చదవబడిన దానిలో కూడా నీతిమంతుల ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. పశ్చాత్తాపడిన అడిగితే నువ్వు నీతిమంతుడవే. నీలో ఉన్న తప్పును ఒప్పుకున్నావంటే నీవు నీతిమంతుడవే. అబద్ధములు ఎప్పుడైతే నీ జీవితంలో నుండి తీసివేసావంటే నీవు నిజాయితీ పొందుతావు. ఇది బైబిల్ సత్యము, లోకం అనుసరించే సత్యము. అబద్ధాన్ని విడిచిన వాడు నీతిమంతుడే. ఆ నీతిమంతుల ప్రార్థనకు జవాబును దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి వేళ దేవుడు పశ్చాత్తాపడు నేను నీతిమంతునిగా మారుస్తాడు. నీ ప్రార్థనకు జవాబును అనుగ్రహించి నిన్ను సజీవునిగా పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు. నీ హృదయాన్ని తట్టి దేవుడి రాత్రి వేళ నీ హృదయంలోనికి ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. వేషధారణను తీసివేయి. ఒకవేళ ఉపవాసం ఉండదలుచుకుంటే ఉపవాసం ఉండవలసినప్పుడు ఉండవలసిన లక్షణాలు, ప్రార్థన జీవితము యథార్థత కలిగి ఉండాలి, నిశ్చయత కలిగి ఉండాలి నీ ప్రార్థన. అలాంటి జీవితంలో ఈ 2025వ సంవత్సరము ఈ బస్సు బుధవారము బూడిద బుధవారం దినమున నా హృదయంలో నాట్యం ప్రభా, నాలో యథార్థతను నీవు అనుగ్రహించు ప్రభా అని ప్రార్థించే నీతిమంతునిగా దేవుడు నిన్ను నిలబెట్టాలని ఈ రాత్రి వేళ వాక్యం మనల్ని పరిశోధించింది. ఈ రాత్రి వేళ నీ హృదయాన్ని శోధించింది. నీ హృదయంలో ఉన్న ద్వేషమును, కల్మషమును, కుట్రను, పాపమును, అవినీతిని, అక్రమమును తీసివేయి. నీతిమంతునిగా ఆయన రాజ్యంలో చేర్చబడతావు. తనలో వచ్చండి, చిన్న ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుగా ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి వేళ మీరు మాతో మాట్లాడిన మాట ఈ బస్సు బుధవారం దినమున వేషధారణ భక్తి, వేషధారణ ప్రార్థన జీవితము మాలో ఉండిపోవా. ఈ వేషధారణను మా నుండి దూరపరుచుకోవా తండ్రి. 40 దినముల ధ్యానములు ప్రతిరోజు ఒక ప్రార్థనలో మా తలపులో ఇచ్చేవా. ఎవరెవరు ప్రార్థన ఎలా చేశారు ఈ 2025వ సంవత్సరంలో మేము నేర్చుకోబోతున్నాం ప్రభా. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా మేము అనేక మంది భక్తుల ప్రార్థన జీవితాలను మేము తెలుసుకోబోతున్నాం ప్రభా. ఈ మొట్టమొదటి దినమున వేషధారణ మాలో నుండి తీసివేసి నిజమైన ప్రార్థన చేసే తత్వాన్ని, నిజమైన ప్రార్థన జీవితాన్ని, నిజమైన విశ్వాసపు జీవితాన్ని, స్వచ్ఛమైన క్రైస్తవ జీవితాన్ని నాకు సేవించిన మా బిడ్డలకు మీరు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని మా ప్రభువైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమె ఒక చిన్న పాట పాడనమ్మా. బుధవారం కాబట్టి కార్యక్రమం సమర్పించుకున్నా. ఒక చిన్న పాట పాడటం వేదానికి